వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామ్నగర్ మున్సిపల్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్. వార్డు కార్యాలయాల ఏర్పాటు వ్యవస్థ ద్వారా స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగలుగుతామని వెల్లడి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలకపూర్ డివిజన్లో వార్డు ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విలేకరుల సమావేశం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వ్యాఖ్య. పంచెడు గ్రామంలో 99,000 గడపలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గం ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బాగ్లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రామ్నగర్ మున్సిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్, స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్, రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ వార్డు కార్యాలయాల ఏర్పాటు వ్యవస్థ ద్వారా స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగలుగుతామని అన్నారు. దేశంలోని ప్రధాన నగరాలకు సీనియర్ అధికారుల బృందాలను పంపి ఈ వార్డు కార్యాలయాల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, స్థానిక సమస్యలను పరిష్కరించుకునేందుకు అధికారులు చుట్టూ తిరగాల్సిన అగత్యం తప్పేలా వార్డు కార్యాలయాల వ్యవస్థను ప్రభుత్వం రూపొందించిందని పద్మారావు గౌడ్ తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. వివిధ విభాగాలకు సంబంధించి ప్రజలకు వెళ్లకుండా పరిపాలన సౌలభ్యంగా ఉండాలని చెప్పేసి వార్డు కార్యాలయంలో ఒక సెక్రటరీ అపాయింట్ చేసి ఆ సెక్రటరీ అనే అతను ఇక్కడ కోఆర్డినేషన్ పెట్టేసుకొని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు కంప్యూటరైజ్ చేసేసి ఆయా విభాగాలకు ఈ మెసేజ్ను తెలియజేసి ఇక్కడ నుండి పరిపాలన కొనసాగే విధంగా ఈ వార్డు కార్యాలయాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఇప్పుడు నేనే ఉన్నాను మా సికింద్రాబాద్లో. సమయ సందర్భం బట్టి ఒకవేళ 2 రోజులు ఎక్కడ బయటికి పోయినా అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటుంటే మా వార్డు కార్యాలయాలకు వస్తే అదే ఆల్ డిపార్ట్మెంట్స్. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలకపూర్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి వార్డు ఆఫీసును ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎంసీ తిప్పతి యాదయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు జయసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్ మరియు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ एक नया कॉन्सेप्ट है। आप सारे हिंदुस्तान में कोई हुकूमत ने ऐसा कॉन्सेप्ट नहीं लाया जो आवाम का जो प्रॉब्लम కేసీఆర్ జాబ్ పోతేనే నిరుద్యోగులకు జాబ్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. ఏపీ కార్పొరేట్ సంస్థలను పారదోలి మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశానన్న కేసీఆర్ తన హామీని విస్మరించారన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని డిఎస్సీలు వేశారని, ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేశారని ప్రశ్నించారు. 4,600 స్కూళ్లు మూతపడ్డాయన్నారు. 13,500 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్న కేసీఆర్ వాటిని ఇప్పుడు 5,000కు కుదించారన్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేస్తే పోలీసులతో లాఠీచార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి డిఎస్సీ వేస్తే ఆంధ్రుల చేత ఉద్యోగాలు తీసుకోవాలా అని కేసీఆర్ వ్యతిరేకించారని తెలిపారు. టీఆర్
టీఆర్ఎస్ అనుచరుల కోసమే వైద్య సంస్థలు నెలకొల్పుతున్నామన్నారు. రాష్ట్రంలో ఇంకా విద్యా సంస్థలు ఆంధ్ర వాళ్లే నడుపుతున్నారని, తెలంగాణ బోర్డులు తప్ప ఏమీ మారలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల పునాదులపైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పండితు నుంచి పామరుల వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ గారు 2014-18లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అని చెప్పి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను తెలంగాణ నుంచి పారదోలి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ వాళ్ళే ఈ విద్యా వ్యవస్థలో ఉండాలి, అన్నిటికి మించి మెరుగైనటువంటి విద్యా వ్యవస్థను నెలకొల్పుతానని చెప్పినటువంటి కేసీఆర్ గారికి 3 క్వశ్చన్లు వేస్తా ఉన్నాను. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని డిఎస్సీలు వేసినావు, అదేవిధంగా ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ చేసినావు, ఉచిత విద్య ఉచిత వైద్యం, దిస్ ఇస్ ఫండమెంటల్ రైట్. మరి వాళ్ళు ఏం జరుగుతుంది? ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ, మనం ఆశించిన తెలంగాణ ఇదేనా? ఇరిగేషన్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఏంటి అసలు దేనికోసం తెచ్చుకున్నాం? ఇవాళ ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ ఉన్నారు. ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ ఎమ్మెల్యేలే గూండాల్లాగా రౌడీల్లాగా ప్రవర్తిస్తూ కాల్చేస్తాం, నరికేస్తాం అనే మాటలు మాట్లాడుతున్నట్టే ఇది ప్రజాస్వామ్యమేనా అని ప్రజలకు ఒక విధమైనటువంటి డౌట్ వస్తుంది. అసలు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై, పాము పడగ నీళ్ళలో మనిషి ఉంటే ఏ రకంగా భయపడతాడు, ఎప్పుడు కాటేస్తాడు, ఎప్పుడు చచ్చిపోతున్నామని ఏ రకంగా భయపడుతున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భయం నీడలో ఉన్నారు. ఈ భయపెట్టే వాళ్ళు ఎవరు? ప్రజల కోసం కాదు, కేవలం కేసీఆర్ కుటుంబం కోసం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ మంత్రుల కోసమే తప్ప ఏమి జరగలే. నిరుద్యోగ యువకులారా, మేధావులారా, ఉద్యోగ సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని కూలదూల్చాలి. నిరుద్యోగ యువకులకు ఒక్కటే చెప్తున్నా, మీకు జాబు రావాలంటే కేసీఆర్ జాబు పోవాలి. నిరుద్యోగులకు జాబు రావాలంటే కేసీఆర్ జాబు పోతేనే మీకు జాబు వస్తుంది. ఈ సూత్రాన్ని పాటించి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా పనిచేయాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ, మరి మా ప్రభుత్వం వస్తే మా పెద్దలు టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒకటి యూత్ డిక్లరేషన్లు పెట్టాం. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. ఇప్పటికిప్పుడు మనం భర్తీ చేస్తే టీచర్ పోస్టులు 35,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 35,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే ఆయన 13,500 ఇచ్చింది. పోనీ అవన్నీ చేస్తారంటే అది కూడా లేదు, 5,000కి తీసుకొచ్చింది. ఇవాళ ఈ మన నాగర్కర్నూలు జిల్లాలో 96 పోస్టులు, 60 పోస్టులు ఎస్జిటి, 26 పోస్టులు. కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పంచుడి గ్రామంలో 99,000 గడపలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గం ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్ధ్వైముంజాః ఊర్ధ్వమేవావరుంధే శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియై ప్రతిష్టతి దీర్ఘాయుష్మస్తు మహాైశ్వర్య ప్రాప్తస్తు. భాగం దేవేభ్యో విదధాధ్యాయన్ చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః ప్రాంగ్రహణ్యాశ్చాయజతే ఇమాంజనతాకం సంగృహ్ణానీతి ద్వాదశారత్నేన సనా భవతి ద్వాదశమాసా
वरुन्धे मौञ्जी भवति ऊर्जै मर्यादेवा वरुन्धे भवति ब्रह्मा एतद्ब्रह्मा यतस्वमेधः समृद्ध्यै सूरवान्तौषधीभागं प्रसम्प्रासयामि सुवर्धवान्तौषधीभागं प्रसम्प्रासयामि औषधीभागं प्रसम्प्रासयामि यन्मधुनामधव्यं परमभद्राज्यं बीजं గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలోని మొత్తం 84 సచివాలయాల పరిధిలో ఈరోజు పంచేడులో 99,000 గడపలు పూర్తి చేశాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని మొత్తం 23 గ్రామాల సచివాలయాల పరిధిలో 25,757 గడపలు తిరిగాం. అందులో బుచ్చి రూరల్ మండలంలోని 13 గ్రామాల సచివాలయాల పరిధిలో 13,027 గడపలు తిరగడం జరిగింది. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో 10 సచివాలయాల పరిధిలో 12,726 గడపలు తిరిగి ఈ కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లా ప్రతినిధి దామర్గిద్ద మండలం నూతన తహసీల్దార్గా మమత బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన నూతన తహసీల్దార్ మమతకు మండలంలోని కానుకుర్తి గ్రామ ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్ పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడిన దామర్గిద్ద మండలాన్ని అలాగే అక్కడికి వచ్చే ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎల్విన్పేట పంచాయతీ జేకేపాడు గ్రామంలో నివసిస్తున్న గిరిజనులకు సంబంధించిన భూమిలో వేరే గ్రామానికి సంబంధించిన గిరిజనులను ఉసిగొలిపి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గిరిజనుల మధ్య గొడవలు సృష్టించడం తగదని జేకేపాడు గిరిజన రైతులు మరియు హగ్గన్న మాట్లాడారు. గిరిజనులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జేకేపాడు గ్రామంలో ఉన్న విఎస్ఎస్ భూమిని ఆ గ్రామ గిరిజనులు సాగు చేసుకున్నారని, ఈ నేపథ్యంలో సిపిఐ నాయకులు కలుగజేసుకుని కొంతమంది గిరిజనులకు జేకేపాడు గ్రామంలో ఉన్న విఎస్ఎస్ భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిరసన చేపట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు విఎస్ఎస్ భూమిని జేకేపాడు గ్రామ గిరిజనులకు అప్పగించినప్పటికీ సిపిఐ నాయకులు వేరే గ్రామ గిరిజనులను రప్పించి అన్యాక్రాంతంగా దౌర్జన్యం చేసి స్వాధీనం చేసుకోవాలని చూడటం దారుణమని అన్నారు. ఇప్పటికైనా సిపిఐ నాయకులు పద్ధతి మార్చుకోకపోతే జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మరియు జేకేపాడు రైతులు, హగ్గన్న తదితరులు పాల్గొన్నారు. జేకేపాడు విఎస్ఎస్ ఉమ్మడి భూమి స్థానిక గిరిజనులకే ఇవ్వాలి. జేకేపాడు విఎస్ఎస్ భూమిపై అక్రమదారులపై చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి భూమి స్థానిక గిరిజనులకే ఇవ్వాలి. జేకేపాడు విఎస్ఎస్ భూమి అక్రమదారులపై చర్యలు తీసుకోవాలి. జేకేపాడు విఎస్ఎస్ భూమి అక్రమదారులపై పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం అలాగే ఎల్లునిపేట పంచాయతీ చెందిన జేకేపాడు కాలనీ, అలాగే ఎస్కేపాడు, అలాగే ఇక్కడ ఎస్కేపాడు దగ్గర ఏపీఆర్ స్కూల్ కింద ఫారెస్ట్ అడవి జాయింట్ ఉమ్మడి పట్ట మాకు ఇచ్చి ఉన్నారు. మేము ఈ ఉమ్మడి పట్ట సుమారు 30 సంవత్సరాలు వెళ్ళి సాగు చేస్తూ మొక్కలు పెంచుతూ ఉన్నాము. ఈ అడవిని కాపాడాము. కొన్ని జీడి తోటలు వేసాము, కొన్ని టేకు చెట్లు వేసాము, కొన్ని కాంగ చెట్లు ఎదురు వేసాము. ఈ వేప, ఉసిరిక, నేరేడి ఈ చెట్లన్నీ నాటాము. ఈ చెట్లన్నీ బాగానే ఉన్నాయి. ఈ చెట్లు మేము ఫారెస్ట్తో మాకు ఉమ్మడిగా ఉండి ఈ అడవి రక్షించాము. ఈ అడవినే
ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భద్రాద్రి మీ సేవ నిర్వాహకులు వెల్ఫేర్ సొసైటీ మరియు రాష్ట్ర మీ సేవ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్ వారి పిలుపు మేరకు పాల్వంచ మండలంలోని మీ సేవ నిర్వాహకులు తహసీల్దార్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నిత్యావసర సరుకులకు అనుగుణంగా కమిషన్ ఇవ్వాలన్నారు. గతంలో రూమ్ రెంటు, కరెంటు బిల్లు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. నేటి వరకు అమలు కాకపోవడంతో మీ సేవ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు దశల వారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భానుత్ ప్రసాద్, కడలి శ్రీరామ్మూర్తి, బాదర్ల శ్యామ్ కుమార్, బి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరి చూసుకుంటే ఈ మీ సేవ వ్యవస్థ అనేది స్థాపించబడి ఈ రోజుకి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకు మాకు అదే 18 రూపాయల కమిషన్ తీసుకుంటా ఉన్నాము. మేము నిత్యావసర సరుకుల ధరలు, పేపర్ బండిల్ ధరలు, అలాగే స్టేషనరీ ధరలు, తర్వాత కరెంటు బిల్లులు, షాప్ రెంట్ అన్నీ పెరిగినప్పటికీ కూడా మా కమిషన్లో మాత్రం పెరుగుదల అనేది లేదు. కాబట్టి పండగలు పబ్బాలు కూడా చూడకుండా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా మూసున్నప్పటికీ కూడా పండగ దినాల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా మా మీ సేవా సెంటర్లు ఎప్పుడు తెరిసే ఉంటాయి. దీనికి సంబంధించి మాకు ఈ మన నాయి బ్రాహ్మణ సోదరులకు ఇచ్చినట్టుగానే మాకు ఇంటర్నెట్ బిల్లు, కరెంటు బిల్లు ఇది ఉచితంగా ఇస్తామని చెప్పని అప్పటికే కేటీ రామారావు గారు మాకు 10 కోట్ల ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన సందర్భంగా రవీంద్ర భారతిలో మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని దయచేసి నిలబెట్టుకోగలరని పాల్వంచ మండల మీ సేవ నిర్వాహకుల తరఫున మీ సేవ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పాల్వంచ మండలంలో ఉన్నటువంటి మీ సేవ నిర్వాహకులు అందరం కలిసి మా కమిషన్లు లేవని, మాకు వచ్చేటువంటి కమిషన్లతో మాకు కేవలం ఆపరేటర్ జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని, మాకు వచ్చేటువంటి కమిషన్లో షాప్ రెంట్, కరెంటు బిల్లు, ఆపరేటర్ జీతాలతో పాటు ఈ స్టేషనరీ మెయింటెనెన్స్ అంతా కూడా చేయలేకపోతా ఉన్నామని, మాకు వచ్చేటువంటి కమిషన్ని పెంచమని ఈరోజు మండల వారీగా ఉన్నటువంటి మీ సేవ నిర్వాహకులు అందరం వచ్చి ఎంఆర్ఓ గారికి మెమరాండం అయితే ఇవ్వడం జరిగింది. మా కమిషన్లు పెంచే దిశగా దీన్ని ఆలోచిస్తారని చెప్పని రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు పాల్వంచ మండల ఆఫీసులో ఎంఆర్ఓ గారికి అయితే మెమరాండం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట డివిజన్లో చాంద్రాయణగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ గురునాథ్ వారి బృందంతో కలిసి ఆపరేషన్ కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాల తనిఖీలు జరిపి స్థానిక వీధుల్లో గస్తీ నిర్వహించారు. क्या टाइम हो रहा है? क्या काम है? क्या ये गाड़ी आती है? आज चंद्रायणगुट्टा पुलिस स्टेशन लिमिट्स में ऑपरेशन कार्डन हमारे सीपी साहब और डीसीपी साहब साउथ ईस्ट के आदेश के ऊपर मैं और हमारी टीम पूरे आज कंडक्ट किया है. कार्डन ऑपरेशन कार्डन में हमारे सर ने ये बोला कि रोड ऑब्स्ट्रक्शंस, रोड क्लीनिंग, डार्क एरियाज में जो भी बंदे बिना काम के फिरे, यूथ अननेसेसरली जो रोड पे आके या डार्क एरिया में जाके ये गांजा मारना, अल्कोहल लेना और अनवांटेड थिंग्स यानी कि क्राइम करना, ये सब कंट्रोल करने के लिए हमारे सीपी साहब ने ये ऑपरेशन कार्डन का नया एक रूप दे के, नाम दे के ये चीज़ पूरा क्राइम कंट्रोल करने के लिए हम पुलिस वालों को आदेश दिया गया. वो हिसाब से आज बंडलागुड़ा पुलिस स्टेशन लिमिट्स, कंचनबाग पुलिस स्टेशन लिमिट्स और चंद्रायण 2023 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నారాయణఖేడ్ నుండి కాంగ్రెస్ పార్టీ అవకాశం తనకే ఇవ్వాలని అసంఘటిత కార్మికుల ఎక్స్ చైర్మన్ దేవునూరి లక్ష్మణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తాను స్థానికునని, జుజల్పూర్ వాస్తవ్యునని తెలియజేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ అగ్రకులాల వారికి మాత్రమే అవకాశాలు ఇచ్చారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో రాజకీయాన్ని 3 కుటుంబాలకు మాత్రమే పరిమితమయ్యాయని, జనరల్ సీటు ఉండి కూడా ఇతర సామాజిక వర్గాలకు పెద్ద రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వలేదన్నారు. కావున నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రాంతంలో వెనుకబడిన తరగతికి చెందిన ప్రజలు అత్యధికంగా ఉండడం చేత కురుమ కులానికి చెందిన దేవునూరి లక్ష్మణ్కి అవకాశం ఇవ్వాలని కోరారు.
ఒక ఫోన్ నంబర్ కూడా నాది ఇస్తే మీరు పెట్టేస్తాం. గత 7 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అసంఘటిత రంగ కార్మికుల కాంగ్రెస్కు రాష్ట్ర చైర్మన్గా పనిచేసినాం. అసంఘటిత రంగ కార్మికుల కొరకు గత 25 సంవత్సరాల నుంచి నేను వివిధ హోదాలలో పనిచేసిన. 7 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఇది రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఎప్పుడు 2016లో స్టార్ట్ చేసిరు. దానికి గాను ఆయన నినాదం ఏమి ఇచ్చిందంటే వంశపారంపర్యంగా రాజకీయాలలోకి వచ్చే వాళ్ళకంటే కార్మికులు కర్షకులు, ఎందుకంటే వారి కోసం జరిగే చట్టాలు వాళ్ళు ఉండాలి ఆడ అనే ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు ఈ వింగ్ను స్టార్ట్ చేసిరు. ఆయన నినాదాన్ని తీసుకొని ప్రత్యక్ష కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం పోరాటం చేసినాము. దాంతోపాటు జనాలకు కాంగ్రెస్ పార్టీ అసంఘటిత రంగ కార్మికుల కొరకు ఏమేమి చేసింది, ఎలాంటి చట్టాలు చేసింది అనేది కూడా జనాలకు తీసుకుపోయి మేము చూపించడం జరిగింది. నేను దేవునూరి లక్ష్మణ్, ఈడ నారాయణఖేడ్ జుజాల్పురం వాస్తవుని. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ నారాయణఖేడ్ గాను నేను అభ్యర్థించిన, దరఖాస్తు పెట్టుకున్నా. అధిష్టానంతో నేను కోరేది ఒకటే, ఎందుకంటే నారాయణఖేడ్లో బీసీ వర్గం ప్రజలు చాలా ఉన్నారు కాబట్టి ఈ నారాయణఖేడ్కు సంబంధించిన టికెట్ నాకు ఇవ్వాలని చెప్పేసి నేను అధిష్టానాన్ని కోరుతున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నారాయణఖేడ్కు సంబంధించిన టికెట్ నాకు ఇవ్వాలని, ఇప్పటి వరకు ఎప్పటి నుంచి అయితే మనకు నియోజకవర్గం తయారైందో అప్పటి నుంచి కూడా ఈ అన్ని పెద్ద పార్టీలు కూడా అధిక కులస్తులకు వాళ్ళకే ఇస్తూ వచ్చినారు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ నాకు ఈ టికెట్ కేటాయించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దీంతోపాటు నారాయణఖేడ్లో అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా అవినీతి జరుగుతూ ఉన్నది. దీన్ని అరికట్టడానికి నాకు అక్కడ టికెట్ ఇస్తే నేను ఈ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి, మరియు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజలలో పెంపొందించడానికి కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామ్నగర్ మున్సిపల్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్. వార్డు కార్యాలయాల ఏర్పాటు వ్యవస్థ ద్వారా స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగలుగుతామని వెల్లడి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలకపూర్ డివిజన్లో వార్డు ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విలేకరుల సమావేశం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వ్యాఖ్య. పంచెడు గ్రామంలో 99,000 గడపలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గం ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని హామీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.